ప్రజలు, ప్రభుత్వం ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగినా న్యాయాన్ని ప్రసాదించవలసిన న్యాయదాతలు మీరు. ఆ న్యాయం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో బ్యాలెట్ బాక్సుల్లో చిక్కుబడి ఉందనే అపప్రద ఉంది. ఆ అపప్రద తొలగిపోవాలంటే సేవాభావంతో, సేవా తత్పరతతో మీరు ప్రజల్లోకి రావాలి. ఇంతకాలం మీ జీవితాన్ని మీ వృత్తికే అంకితం చేశారు మీరు. ఇప్పుడు దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేయవలసిన అవసరం వచ్చింది. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు. ఈనాడు సమాజంలో అల్లుకుని ఉన్న అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని మీ నోటితో చెప్తేనే న్యాయ నిర్ణయం జరుగుతుంది. అందుకే మీరు ప్రజల్లోకి రావాలి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. మీరంతా ఎమ్మెల్యేలు, మీకు నెల జీతం ఎంత? 2500. ఆ ప్రాలు 2500 రూపాయలు. అవునండి. ఏడాదికి మీ అలవెన్సులు గిలవెన్సులు కలుపుకుంటే ఎంత వస్తుంది? 50,000. ఈ ఎదవది మా డ్రైవర్ సంపాదిస్తాడు 1,00,000 రూపాయలు. 50,000తో మీరు పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషిస్తారు? ఎలా బతుకుతారు? ప్రజాసేవ ఎలా చేస్తారు? అందుకే తమరు మంత్రి అయ్యారు కాబట్టి మా జీతాలు పెంచండి. కుదరదు. ఎమ్మెల్యే కింత, మినిస్టర్ కింత, చీఫ్ మినిస్టర్ కింత, గవర్నర్ కింత, ప్రెసిడెంట్ కింత అని జీతాలు ఉంటాయి. దానికంటే ఎక్కువితే రాజ్యాంగం ఒప్పుకోదు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారండి? మన పార్టీకి వైట్ మనీ చాలా తక్కువగా ఉంది. అందుకని మీ జీతాలంతా మన పార్టీకి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఏమేం చేయాలండి? కాంట్రాక్టులు పట్టుకోండి, పైరువీలు చేసుకోండి, దొరికినంతా తినేయండి. తినమన్నాను కదా అని స్టేట్ ను తినేయకండి. మన ఖజానాతో బొక్కడిపోద్ది. మీరు మాట్లాడుకుని 25% హ్యాపీ తిన్న తరువాత పని మాత్రం చాలా గట్టిగా చేయండి. అదే మన పార్టీకి శ్రీరామరత్న. నా భాష మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా. దేశానికి స్వాతంత్రం రావటం కోసం ఇల్లు గుల్ల చేసుకున్నారు, ఒళ్ళు హోనం చేసుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. ఆనాటి మీ త్యాగం ఈనాడు స్వార్థం పేరుతో ఊరూరా ఏర్లై పారుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించండి. లేవండి. మీరంతా IAS, IPS గెజిటెడ్ ఆఫీసర్లు. మీ జీతాలు మీ స్టేటస్ కు, మెయింటెనెన్స్ కు సరిపోవే. మరి మీ జీతాలు పెంచాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకని తలా కాస్త తినండి. తినమన్నాను కదా అని స్టేట్ ను తినకండి. ఖజానా బొక్కడిపోద్ది. అందుకని మీరు మాట్లాడుకుని 25% తినండి. తిని పని మాత్రం గట్టిగా చేసేయండి. అదే మన ప్రభుత్వానికి శ్రీరామరక్ష. నా భాష IPS వాళ్ళకు, IAS వాళ్ళకు, గెజిటెడ్ వాళ్ళకు అర్థమైపోయింది అనుకుంటాను. ఎక్కడి నుంచి రా? నా దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. నేను దశకంఠరావుని. నీ మొగుడు ఎవడి మీద ఎదురు తిరిగి మునగాడనిపించుకోవాలనుకున్నాడు ఆ దశకంఠరావుని. నా భాష నీకర్థమైపోయిందనుకుంటాను.
నన్ను దెబ్బతీయాలని నీ మొగుడు నా మీదే తిరుగుబాటు చేశాడు. నా పార్టీ వాళ్ళందరినీ ఎదురు దెబ్బ కొట్టేశాడు. అది నువ్వు తప్పక ఆపాలి. నీ మొగుడుతో సహా ఆ తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ ఈ తిడ్రాను చేసుకోవాలి. దానికి ఎల్లుండి సాయంకాలం దాకా టైం ఉంది. కానీ నీకు ఎల్లుండి మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాను. ఈ తిడ్రా చేసుకుంటే సరే సరే, లేదా నీ కొడుకు నా చేతుల్లో ఇక్కడే ఈ తిడ్రా అయిపోతాడు. విత్డ్రా చేసుకోరు. ఏంటి ఈ తిడ్రా చేసుకోడా? చేసుకోరు అని చెప్పాడా? నేనే చేసుకోదన్నాను. మరి ఆయన? నా మాటే ఆయన మాట. అంటే నీ మొగుడు శ్రీరామచంద్రుల్లా సముద్రాలన్నీ దాటి లంకకొచ్చి ఈ దశకంఠుణ్ణి సంపి నీ కొడుకుని రక్షిస్తాడనుకుంటున్నావా అమ్మ తల్లి? యముడి వెంటబడి యమలోకానికెళ్లి మొగుడి పేణాలు తెచ్చుకున్న సావిత్రిలా నా లోకానికి నువ్వే వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావా తల్లి మాత? నువ్వు రాక ఇతడ్రా చెయ్యక బిడ్డ. పెద్దవాళ్ళ కక్షలతో పసివాడిని ఎందుకు బలి చేయాలనుకుంటున్నావు? నీకు కావాలంటే నన్ను చంపు. త్యాగమా? అవును. పిచ్చిదానం. రాజకీయం అంటే త్యాగం కాదు, ఎప్పుడో సంపాదించడం చేతగాని పిచ్చోళ్ళు చెప్పిన మాట అది. చూడు, త్యాగాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే ఏమవుతుందో తెలుసా? నెత్తి మీద ఉన్న జుట్టు కాలిపోద్ది, కాలికున్న చెప్పులుడిపోతాయి. చూడాడతల్లి, కొత్తగా పెళ్ళైనోడికి పొద్దు తెలీదు, కొత్తగా రాజకీయాల్లో చేరినోడికి బతుకు తెరుగు తెలియదు. ఇది నీ మొగుడుతో చెప్పు. కావచ్చు, కానీ ఆయన బ్రతుకైనా చావైనా జనంతోటే. జనం అంటే ఎవళ్ళు? కాకులు. గుప్పి నూకులు ఇటు ఇసిరితే అటు కావు కావుమంటూ పోతాయే కాకులు. ఇళ్ళు అంతే. ఎలక్ట్రిక్ తీగ మీద మిరక్కాయ బజ్జీ కడితే ఆ మిరక్కాయ బజ్జీ కోసం తీగ ఎక్కి చస్తాయే కాకులు. ఈ జనం కూడా అంతే. ఆ మాట నీలాంటి వాడికే పరిమితం. జనం కాకులు కారని వాళ్ళల్లో చైతన్యం రగులుకుంటే వాళ్లే మేకులై నీలాంటి వాళ్ళకు సిలువ వేస్తారని తెలుసుకో. అది నువ్వు తెలుసుకునేలోగా నీ బిడ్డ ఉండడని నువ్వు తెలుసుకో. ఆ గడ్డ నెల తీసుకురండిరా. అమ్మతల్లి, నీ త్యాగం ఎన్ని రకాలుగా ఎదికేకలు పెడుతుందో ఒకసారి చూడు. నీ అమ్మ తీసుకో. రంగా, నాకు భయం వేస్తుంది. అమ్మా, స్నానం తీసుకురావే. అమ్మా, నన్ను చంపేస్తున్నారే. అమ్మా, స్నానం తీసుకురావే. అమ్మా, నన్ను చంపేస్తున్నారే. అమ్మా, తుపాకి చూపిస్తున్నారే. దశకంఠా, తలుపుతరండి, తలుపుతరండి. ప్లీజ్, తెరవండి. నా మాట వినండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బిడ్డెక్కడా? మాట్లాడవే, నా బిడ్డెక్కడా? నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు. నా బిడ్డ నీకేం అన్యాయం చేశాడు? ఆడవాళ్ల కన్నీటితో, పసిబిడ్డల నెత్తుడితో పాదాభిషేకం చేసుకుని ఉక్కు పాదాలతో గద్దెనెక్కాలనుకుని నిన్ను బతికనివ్వకూడదు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నా భాష నీ మొగుడికే అర్థం కాలేదు, నీకేం అర్థం అవుతుంది?